సో చిన్న పిల్లలతో సహా మూవీకి వస్తున్నారనమాట. ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో రచింది, ఏంటి నీ పేరు? జిష్ణవ్. జిష్ణు. ఏంటి నీకు నిద్ర రావట్లేదా? ఆహా. బ్లాక్ బస్టర్ అవుతుందంటావా? ఎందుకని? ట్రైలర్ నచ్చిందా నీకు? ఆ, ఓకే. ఎలా ఉంది? ఎందుకని పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా నువ్వు? ఆ, ఓకే. ఎలా ఉంది ట్రైలర్? మూవీ ఎలా ఉంది? బాగుంది. ఉమ్. ఏ డైలాగ్ చెప్పు పవన్ కళ్యాణ్ గురించి. ముంబైకి వస్తున్నా తలలో జాగ్రత్త. ఉమ్. ఓకే. ఏంటి పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పు ఒకసారి. పవన్ కళ్యాణ్ ఆల్ ద బెస్ట్. అందరూ పోతారు. ఓజస్ గంభీర. ఓకే. ఎలా ఉండబోతుంది బ్రదర్ ఓజీ మూవీ? మరి కొద్ది కాసేపు అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే రాబోతుంది. జీ ర్యాంప్ అంతే. జీ ర్యాంప్. జీ ఫర్ ర్యాంప్ అంతే. పవర్ స్టార్ అంటే ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత స్క్రీన్ మీద నిజంగా ఎలా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? డిప్యూటీ సీఎం లాగానా లేకుంటే సో హీరో లాగానా? ఒకటి చెప్పనా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనే మాత్రమే కాదు, ఓకేనా, ఈజ్ వన్ ఆఫ్ ద రియల్ స్టార్. ఓజస్ గంభీర. ఓజస్ గంభీర. ఓజస్ గంభీర. మూవీ గురించి ఏం చెప్తారు బ్రదర్? సినిమా చూసాక చెప్తాను బ్రో. సినిమా చూసి వచ్చాక చెప్తా. ఎప్పటి నుంచి సినిమా ఎలాగా బ్లాక్ బ్లాస్టర్, ఓకేనా, బ్లాక్ బాస్టర్. సినిమా బ్లాక్ బాస్టర్. మనల్ని ఆపేది ఎవడు బ్రో? మనల్ని లేపడం ఆపేది. మూవీ చూసాక చెప్తామన్న. తలలో జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గురించి చెప్పంటే చెప్తామన్న. చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అన్న గురించి ఏంటన్నా చెప్పేది? అంతా మంచితనమే, అంతే. ఓకే. అయితే ఈ మూవీలో కత్తి పట్టుకోవడం కావచ్చు, ఆ. టీజర్ లాంచ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఎలా ఉంది అసలు? చాలా సూపర్ అన్న. ఫ్యాన్స్ కి అయితే పండగ, ఫ్యాన్స్ కి అయితే మహా పండగ అది. అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి మూవీ 100 కోర్స్ క్లబ్ లో జాయిన్ అవ్వలేదు. ఈ మూవీ జాయిన్ 100 crores 200 crores ఇవన్నీ కాదన్న, ఫ్యాన్స్ ఉన్నారా లేదా. కలెక్షన్ కొట్టింది పవర్ స్టార్. అది కలెక్షన్ కొట్టింది పవర్ స్టార్. పవర్ స్టార్. అన్న నిజంగా చెప్పాలంటే ఓజీ కోసం మేము చాలా రోజు ఎదురు చూస్తున్నాం. ఈ సినిమా కోసం, ఓజీ కోసం ఇవాళ ప్రీమియర్ షో పడ్డది. అంటే దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇన్ని రోజు ఒక ఆకలి మీద ఉన్నది, మళ్ళీ ఇప్పుడు ఆకలి తీరుస్తున్నాం అనుకోవచ్చు. డైరెక్టర్ గారు, మన సుజిత్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ గెటప్ లో చూసినా కూడా, మనం ఒక ఖుషిలో చూసుకున్న, ఒక బద్రీలో చూసినా, మనం అప్పట్లో ఎంత ఎంజాయ్ చేసినాము, ఈ ఓజీ సినిమాలో కూడా మనం ఎంత ఎంజాయ్ చేస్తాము. అంటే ప్రతి ఒక్క డైలాగ్స్ కానీ, ప్రతి ఒక్క స్టైలిస్ట్ కానీ, ఫైట్స్ కానీ, అంటే ప్రతి ఒక్కటి మనం ఎంజాయ్ చేస్తాం ఈ సినిమా చూస్తే. అంటే దీనికి ఒకటి మెసేజ్ కూడా ఉంటుంది. అంటే ఓజీ అంటే దానికి ఒక మెసేజ్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కథ తీసుకున్నా కూడా దానికి ఒక పాయింట్ ఉంటుంది. అదే పాయింట్ ఇది ఓజీ అని చెప్పొచ్చు. అలాంటి సినిమానే ఓజీ. ఇంకోటి చెప్పాలి, సుజిత్ గారు నిజంగా చెప్తున్నానా, ఈ సినిమా మీరు హ్యాండిల్ చేసినట్టే మామూలు మాట కాదు. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది పాన్ ఇండియా మూవీ తోటి మీరు వచ్చారంటే, ఆల్రెడీ మీరు ప్రభాస్ వాడు మీరు మంచి పేరు తెచ్చుకురు. ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మాటలు కావు, మీరు హ్యాండిల్ చేసిరంటే చాలా హ్యాట్సాప్ అని చెప్పాలి. ఇక్కడ తమన్ గారు కూడా మ్యూజిక్ నిజంగా వకీల్ సాబ్ లో మీరు ఎట్లా కొట్టారు మ్యూజిక్, దానికంటే డబుల్ కొట్టారు. ఈ సినిమా మొత్తం పెద్ద పిల్లర్ అంటే మీరు తమన్ గారు అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకున్న ఇమ్రాన్ హష్మి గారు. అంటే ఇక్కడ ఇమ్రాన్ హష్మి గారు ప్రతి సినిమాలో మనం ఒక హీరో లెక్క చూసినాం. ఇంట్లో ఒక విలనిజం చూపిస్తున్నారు మన ఇమ్రాన్ హష్మి గారు. అంటే ఆ ఇద్దరికి పోటీ పడి, అంటే మన పవన్ కళ్యాణ్ తో పోటీ పడి ఎలా నటిస్తాడో ఇప్పుడు తెర మీద చూడగలుగుతామని. ఓకే. ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ అంటే హరిహర వీరమల్లు ఊహించినంత స్థాయిలో లేదు, ఇప్పుడు దీని మీద ఎక్స్పెక్టేషన్స్? హరిహర వీరమల్లు అంటే అదొక కథ డిఫరెంట్. అంటే వెనకటి జమానా కథ అది మంచి కథ అది. అంటే ఇది ఓజీ అంటే ఇది ఇప్పుడు పబ్లిక్ కి ఒక బద్రి, ఒక ఖుషి ఎలాంటి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక ఓజీలా అలా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక కేజీఎఫ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం, మనం ఒక ఓజీలా ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటి సినిమానే ఈ సినిమా ఓజీ అని చెప్పొచ్చు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఎట్లానే మూవీస్ తీస్తా ఉంటే బెటర్ అనుకుంటున్నారా లేకుంటే రాజకీయాల్లో ఉంటారా? పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో ఒకటే చెప్తున్నాను, నేను ఎవరైనా వీడియో చూసినా ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు నేను ఇష్టపడేది, నేను ఓపెన్ చెప్తున్నా, తెర మీద చూసి చాలా మంది ఇష్టపడతారని. పొలిటికల్ గా తీసుకున్నా కూడా ప్రజాసేవ చేయడంలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ముందు ఉంటాడు. ఆయన చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నా చూడు, ఈ స్టిల్ చూడిది, ఇలాంటి స్టిల్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన ఎక్కడున్నా కూడా ప్రజల మనిషి, ప్రజల సేవా మనిషి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎదుటోనికి ఏమైనా అయినా కూడా ముంగడు వచ్చి సాయం చేసే రకము. ఎక్కడ కూడా మంచి ప్రౌడ్నెస్ అనేది ఉండదు. అంటే అదే లైక్ చేస్తాం, పబ్లిక్ ఇష్టపడేది పవన్ కళ్యాణ్ గారు. ఏదో పైసా ఉంది అది కాదు, మంచి మెంటాలిటీ, అలా గుణం మంచి ఉంది కాబట్టి ఆయన అంటే ఇష్టపడతాం మేము. ఏదో ఫోటో దిగాలని కాదు, ఫోటో దిగకుండా మేము స్క్రీన్ మీద చూసుకొని ఎంజాయ్ చేస్తాం.
అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రదర్? ఎక్స్పెక్టేషన్ మోటివేషన్ వెరీ సూపర్ ఆసమ్ అండ్ ఓజీ శివాల్ లేసా ఈ రోజు స్టార్ట్ అయింది ప్రీమియర్ షో. ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది ఇంకో 10 minutes లో అయిపోయింది. ఆల్రెడీ 10 o'clock స్టార్ట్ ప్రీమియర్ షో. ఓకే, ఎలా ఉందో రివ్యూ చెప్పబోతారు. ఆఫ్టర్ 3 hours విల్ సీ రివ్యూ. ఓకే, రేపు మార్నింగ్ ఏ విధంగా అవుతుందో మళ్ళీ ఇదంతా పబ్లిక్ రివ్యూ చాలా హెవీగా అయిపోతుంది. 1 week మొత్తం ఓజీ ఉంటది. శివాల్ లేసా అంతే. ఓకే, సూపర్ స్టార్, జై పవర్ స్టార్. ఓజీ. పవన్ కళ్యాణ్ గారు డైలాగా? ఓజీ ఓజీ డైలాగ్ అంటే ఒకటే చెప్తున్నా అన్న, ఏం చెప్పేది లేదు. పవన్ కళ్యాణ్ అన్న ఇది ఒక సునామీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. నిజంగా చెప్తున్నా, దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. జై ఓజీ. ఓజస్ గంభీర, ఓజస్ గంభీర, ఓజస్ గంభీర.